పురుషుడు అందింపజేసేవాడు, కానీ స్త్రీ పొదిగింపజేసేది. దాని అర్థం ఏంటంటే పురుషుడు పుట్టించేవాడు, సాగుబడి చేసేవాడు, పురుషుడు కల్టివేట్ చేసేవాడు, స్త్రీ అన్నిటినీ కలిపి నిర్మించేది. పురుషుడు ఇచ్చేవాడు, స్త్రీ పొందుకునేది. పురుషుడు రక్షించేవాడు, స్త్రీ ప్రోత్సహించేది. పురుషుడు ఎదిగింప చేసేవాడు, స్త్రీ పోషించేది. దేశము ఎలాగ ఏర్పడుతుందంటే మంచి సమాజం నుండి. మంచి సమాజము ఎలా ఏర్పడుతుందంటే మంచి కుటుంబం నుండి. మంచి కుటుంబము ఎలాగ ఏర్పడుతుందంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే. ఇద్దరు వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చారంటే ఒక్క వ్యక్తి నుండి. ఒక్క వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుడి దగ్గర నుండి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ వన్. దేవుడి దగ్గర నుంచి ఒక్క వ్యక్తి వచ్చాడు, ఒక్క వ్యక్తి నుండి ఇద్దరయ్యారు, ఇద్దరు నుండి కుటుంబం వచ్చింది, కుటుంబం నుండి సమాజం వచ్చింది, సమాజం నుండి దేశం వచ్చింది. దాని అర్థం ఏంటంటే దేశం చెడిపోతుందంటే ఎక్కడ బాగు చేయాలి? కుటుంబమా? కాదు, వ్యక్తి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తప్పడు. దేవుడిలో ఎన్నడూ ఒక చెడ్డ కార్యం కూడా ఉండదు. దేవుడిలో తప్పు ఉండనే ఉండదు. తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చు? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ అ మేల్. ఒక పురుషుడు గాని సరిగ్గా ఉండగలిగితే స్త్రీ ఆటోమేటిక్ గా సరిగ్గా ఉంటుంది. స్త్రీ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో కుటుంబము సరిగ్గా ఉంటుంది. కుటుంబము సరిగ్గా ఉంటే సమాజం సరిగ్గా ఉంటుంది. సమాజం సరిగ్గా ఉంటే దేశమే సరిగ్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువ కట్టాల్సింది జైల్స్ని కాదు, మనం కట్టాల్సింది వ్యక్తుల్ని. ఏకాంతము అనేటువంటి సిరీస్ని ఈ రోజుతో ముగించబోతున్నాను. నేను ఈ రోజుతో ముగించబోతున్నాను. దాంట్లో ఆఖరి అధ్యాయము ఏంటి అంటే స్త్రీ మరియు పురుషుడు. అందరూ చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా. ఓకే, స్త్రీలందరూ స్త్రీ అని చెప్పండి. ఓకే, ఇప్పుడు పురుషులందరూ పురుషులు అని చెప్పండి. హల్లెలూయా. సో ఈ యొక్క అంశంతో నేను దీన్ని ముగిస్తాను. లాస్ట్ వీక్ చక్కగా పురుషులకు ఫోకస్ చేసి చెప్పాను. ఈ వీక్ స్త్రీల్ని ఫోకస్ చేసి కొంచెం చెప్తానన్నమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ స్త్రీలందరూ చాలా సంతోషించారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా బాగా మాట్లాడారని. పురుషులు చాలామంది ఈ వాక్యం నా గురించి మాట్లాడారు బ్రదర్, మీరు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పారు. కాబట్టి ఈ వారం ఎలా ఉంటుందో ఫీడ్బ్యాక్ చూద్దాము. సో ఈ యొక్క స్త్రీ మరియు పురుషుడి గురించి మనం చూసినట్లయితే ఈ పురుషులకు స్త్రీలకు మధ్య ఉండేటువంటి ఆ యొక్క సారూప్యత అంటే కామనాలిటీ, వారి ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ యొక్క ఒకే విధమైనటువంటి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి మనం గమనించగలిగింది ఏంటంటే వారిద్దరు కూడా మట్టి నుండే వచ్చారు, ఇద్దరు కూడా మట్టి నుండే తీయబడ్డారు, ఇద్దరు కూడా మట్టితోనే చేయబడ్డారు. వారి యొక్క శరీరము మట్టితో ఉంటుంది కాబట్టి వారు భౌతికమైనటువంటి వారు. శరీర సంబంధులు అయినంత వరకు వారు భౌతికమైనటువంటి వారు. ఆత్మ పరలోకం నుండి వచ్చింది, జీవము పరలోకం నుండి వచ్చింది, కానీ వారి యొక్క దేహము భౌతిక సంబంధమైనటువంటిది. కాబట్టి మట్టి అన్నమాట. ఇద్దరు కూడా మట్టే, ఇద్దరికి వ్యత్యాసం లేదు. ఇంకొక కామనాలిటీ ఏంటంటే ఇద్దరు కూడా బోత్ ఆర్ సెన్సువల్, అంటే ఇద్దరు కూడా స్పందించగలరు, స్పందించలేకుండా ఉండలేరు. ఇద్దరు స్పందించగలిగేటువంటి గుణాలు వారిలో ఉంటాయి. అదే రీతిగా ఇంకొక కామనాలిటీ ఏంటంటే ఇద్దరు దేహాలు కూడా పరిశుద్ధాత్మని యొక్క ఆలయాలే. పౌలు రాస్తున్నప్పుడు స్త్రీలకైనా పురుషులకైనా ప్రత్యేకంగా రాయలే, ఇద్దరికి రాశాడు. మీ దేహము దేవుని ఆలయం అని మీకు తెలియదా అనేటువంటి ప్రశ్న ఇద్దరికి, పురుషులకి స్త్రీలకి. కాబట్టి ఇద్దరు దేహాలు కూడా దే ఆర్ హోలీ టెంపుల్స్. ఇద్దరు దేహాలు కూడా పరిశుద్ధమైనటువంటి ఆలయాలు. ఇంకొక సారూప్యం ఏంటంటే ఇద్దరు కూడా శరీరాలే గనుక ఇద్దరు కూడా క్రమమును ఆ యొక్క శరీరం వైపు పాటించాలి. అంటే ఇద్దరు కూడా ఆ యొక్క శరీరాన్ని వారు నిర్వహించుకుంటూ ఉండాలి. దే బోత్ షుడ్ మేనేజ్ దేర్ ఓన్ బాడీస్. అంటే వారి యొక్క శరీరాలను వారు, లేకపోతే శరీరం పెరిగిపోతుంది, లేకపోతే శరీరము నశించిపోతుంది. అర్థం చేసుకోండి, దేవుడి యొక్క శరీరాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు. ఆ యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవాలి, ఆ యొక్క అవయవాలు మనం కాపాడుకోవాలి, ఆ యొక్క శరీరాన్ని మనం మేనేజ్ చేయాలి. అందుకే ఎక్కువగా తినేయకూడదు, తక్కువగా తినకూడదు. మనకి ఎంతైతే సరిపోతుందో సరిపడా తినాలి, సరిపడా ఆ యొక్క ఈ ఎండలో ఉండాలి, సరిపడా నీడలో ఉండాలి, సరిపడా దాహము తీర్చుకోవాలి, సరిపడా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. బోత్ షుడ్ మేనేజ్. ఇద్దరు కూడా నిర్వహించుకుంటూ ఉండాలి, మేనేజ్ చేస్తూ ఉండాలి. మరి ఇటువంటి సారూప్యం అనేటువంటి వారిలో ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి, ఆ యొక్క డిఫరెన్సెస్ ఏంటో, పురుషులకు స్త్రీలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును మనం ఈరోజు చూద్దాము. మొట్టమొదటి వ్యత్యాసం ఏంటంటే ఆ యొక్క వనములో మొట్టమొదటిగా పురుషుడు పెట్టబడ్డాడు, స్త్రీ కాదు. ఆ యొక్క వనములో
పురుషుడు అంటే నేను లాస్ట్ వీక్ చెప్పాను, కొంతమంది గుర్తుందో లేదో, ఏదేను వనము అనేటువంటి 2 పదాలు చూస్తాం మనము. ఏదేను అనగా నేను లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ చెప్పాను ఏంటంటే, ఏదేను అనగా పరలోక ద్వారము, రెండవది ఏంటంటే పరలోకం యొక్క మార్గము, మూడవది ఏంటంటే పరలోకం యొక్క యాక్సెస్, నాలుగవది ఏంటంటే పరలోకమే, ఐదవది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. సో కానీ వనము అనగా ఏంటంటే, వనము అనగా పని అనమాట. అంటే అక్కడ తోట, ఏదైనా తోట, ఏదైనా వనం అనగా ఏదైనా తోట అనగా పని. ఏంటంటే ఆదాముకి అక్కడ పని చేసుకోవడానికి పెట్టాడు దేవుడు. చెట్లు పెరిగిపోతూ ఉంటాయి, పుట్టలు పెరిగిపోతూ ఉంటాయి, దాన్ని చక్కగా ఒక గార్డెన్ లాగా తయారు చేసి గార్డెన్ లాగా మెయింటైన్ చేయని చెప్పి దేవుడు ఆదాముకు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో మొట్టమొదటిగా ఆ యొక్క తోటలో ఉన్నటువంటిది పురుషుడు. స్త్రీ ఆ పురుషుడిని ఎక్కడ కలుసుకుంది? తోటలోనే. దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ యొక్క పురుషుణ్ణి ఎక్కడ కలుసుకోవాలంటే తోటలో. అంటే తనకు పని ఉండాలి. చాలామంది స్త్రీలు పురుషుల్ని ఎక్కడ కలుస్తూ ఉంటారంటే పని లేని చోట కలుస్తారు. ఐ అండర్స్టాండింగ్. అంటే పని లేనటువంటి పురుషుణ్ణి కలిసి వాడికి పని కల్పిద్దామని చెప్పి ఒక గొప్ప ప్లానింగ్తో ఉంటారు. దట్స్ అ రాంగ్ స్టెప్. దాని అర్థం ఏంటంటే, పురుషుడు తన యొక్క జీవితంలో స్త్రీని కలిగి ఉండాలంటే తన జీవితంలో మొట్టమొదటిగా ఏముండాలంటే పని, వర్క్. You need to have a project in your hand. You need to have a project in your mind. సో ఈ యొక్క ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, పురుషుడికి మొట్టమొదటిగా ఇవ్వబడింది స్త్రీయా పని, తర్వాత స్త్రీ వచ్చింది. సో దాట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, మొట్టమొదటి దేవుని యొక్క వాక్యము పురుషుడికి ఇవ్వబడింది, స్త్రీకి కాదు. సో మొట్టమొదటిగా ఆ యొక్క వాక్యం ఇవ్వబడింది పురుషునికి, స్త్రీకి కాదు. కానీ ఆ వాక్యము ఎలాగైతే పురుషుడికి ఇవ్వబడిందో అదే వాక్యము పురుషుడు స్త్రీకి ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేల్. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ పురుషుడిని పెళ్లి చేసుకోవాలి? వాక్యం తెలిసి ఉండేటువంటి పురుషుడిని. అది ఇంకొక పప్పులో కాలేస్తాం మనం చాలాసార్లు. ఎవడైనా పర్వాలేదులేండి, పురుషుడైతే చాలు, రా, వద్దు. ఆమెన్. ఎటువంటి పురుషుడు కావాలండి? బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గర. పురుషులు అవసరం లేదు, మీరు సైలెంట్గా ఉంటారు. ఎటువంటి పురుషులండి? వాక్యం తెలిసి ఉండేటువంటి పురుషుడు కావాలి. వాక్యం తెలిసి ఉండేటువంటి పురుషుడు కావాలి. సో ఈ యొక్క ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, స్త్రీ పురుషుడితో పాటు ఏలుబడి చేయడానికి సృష్టింపబడింది. ఇట్స్ అ కామనాలిటీ యాజ్ వెల్ అ డిఫరెన్స్ అనమాట. ఎక్కడి నుండి వస్తుంది అంటే, స్త్రీ పురుషుడితో పాటు ఏలుబడి చేయడానికి పడినటువంటి వారు. కానీ విషయం ఏంటంటే, పురుషుడే ప్రతిదానికి బాధ్యత వహించాలి, స్త్రీ కాదు. ఉదాహరణకి అవ్వ ఆ యొక్క సర్పం మాట విని దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించింది, పండు తిని. అప్పుడు దేవుడు ఏమైనా అడిగాడా? అప్పుడు అడగలే. దేవుడు ఎప్పుడు అడిగాడు? ఆదాము కూడా ఆ యొక్క పాపం చేశాడు. అంటే ఆదాము కూడా ఆ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి, ఎప్పుడైతే ఉల్లంఘించాడో, ఎప్పుడైతే ఆదాము కూడా ఆ యొక్క మాటను తిరస్కరించాడో, తన యొక్క సొంత నిర్ణయం తీసుకున్నాడో, అప్పుడు దేవుడు అడిగాడు, ఏయ్ ఎక్కడున్నావు? దాని అర్థం ఏంటో తెలుసా? స్త్రీ ఏ తప్పు చేసినా దానికి బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే పురుషులను శిరస్సుగా చేశాడు. ఇంకొకటి, శిరస్సు అనగా ఏదో మేము తోప్ స్టార్స్, మేము పీకేస్తాం, మేము అది ఏం కాదండి. జాగ్రత్త గమనించండి. శిరస్సు అనగా బాధ్యత వహించేవాడు. ఆమెన్. శిరస్సు అనగా బాధ్యత వహించేవాడు, బాధ్యత కలిగి ఉండేవాడు. కానీ ఇక్కడ పురుషునికి స్త్రీ సహాయముగా పంపబడింది. ఎలా పంపబడింది? పురుషునికి స్త్రీ సహాయముగా పంపబడింది. దాని అర్థం ఏంటంటే, స్త్రీ రాకముందు పని ఉండాలి, ఆ యొక్క పనికి సహాయకర్తగా స్త్రీ ఉండాలి.
ఇద్దరు కలిసి ఏలుబడి చేయాలి. హల్లెలూయా. సో దాట్ ఈస్ హౌ ఇట్ వాజ్ డిజైన్డ్. అట్టి రీతిగా ఈ యొక్క ఈ యొక్క డిజైన్ చేయబడింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే, పురుషుడు అందింప చేసేవాడు, స్త్రీ పొదిగింప చేసేది. మళ్ళీ చెప్తున్నాను, పురుషుడు అందింప చేసేవాడు కానీ స్త్రీ పొదిగింప చేసేది. పొదుగు ఎక్కడ చూస్తాం? కోడి గుడ్డు పెడితే పొదిగింప చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, పురుషుడు పుట్టించేవాడు, సాగుబడి చేసేవాడు, పురుషుడు కల్టివేట్ చేసేవాడు, స్త్రీ అన్నిటినీ కలిపి నిర్మించేది. పురుషుడు ఇచ్చేవాడు, స్త్రీ పొందుకునేది. పురుషుడు రక్షించేవాడు, స్త్రీ ప్రోత్సహించేది. పురుషుడు ఎదిగింప చేసేవాడు, స్త్రీ పోషించేది. హల్లెలూయా. పురుషుడు మూలముగా ఉన్నాడు, స్త్రీ వనరులుగా ఉన్నది. అంటే మేల్ ఈజ్ ద సోర్స్ అండ్ అ ఫీమేల్ ఈజ్ ద రీసోర్స్. అర్థమవుతుందండి? పురుషుడు బోధకుడుగా ఉన్నాడు, స్త్రీ ప్రవక్తగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, స్త్రీ సహాయకర్తగా పంపబడింది. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. ఆల్ ద మెన్, పురుషులందరికీ కూడా ఈ విషయం కానీ మీకు అర్థమయ్యగలిగితే మీ జీవితం మారిపోతుంది. మీ యొక్క వైవాహిక జీవితం ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ దే టు హెల్ప్. కానీ ఏం హెల్ప్ చేస్తుంది? నువ్వేమైతే కలిగి ఉంటావో. నీలో లోపం కలిగి ఉంటే ఆ లోపాలు ఇంకా హెల్ప్ చేస్తుంది. నీలో బలం కలిగి ఉంటే ఆ బలాన్ని ఇంకా హెల్ప్ చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె దేవుని చేత ఎలాగ రూపింపబడిందంటే నీకు సహాయకరంగా ఉండడానికి. షీఈస్ క్రియేటెడ్ టు హెల్ప్. అందుకే ఒక స్త్రీ ఎప్పుడు కూడా సహాయకర్తగా పిలువబడుతుంది, సహాయం చేసేటువంటి దానిగా ఉంటుంది. ఒక మంచి స్త్రీ, ఒక మంచి భార్య తన యొక్క భర్తకు సహాయంగా ఉండేటువంటి భార్యగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనని ఎక్కువ బాధ పెట్టదు, ఆయన నూరికే పుల్లలు గుచ్చి ఇరిటేట్ చేయదు. మరి ఏం చేస్తుంది? మంచి ప్రశ్నలు అడుగుతుంది. ఏమడుగుతుందండి? ఇంకా బిగ్గరగా, పాస్టర్ గారు మంచి ప్రశ్నలు అంటే ఏంటి అని మీరు అడుగుతున్నారేమో. నేను మీకు సహాయం చేస్తాను. చైనా మంచి ప్రశ్నలు అనగా, ఏమయ్యా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ సంవత్సరం నువ్వు ఏమైనా ఎదుగుదాం అనుకుంటున్నామా మన జీవితంలో? ఈ సంవత్సరం అసలు నీ జీవితం యొక్క ప్రణాళిక ఏంటి? ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నావు? నీ యొక్క దర్శనం ఏంటి? ఎటువైపు నడుద్దాం అనుకుంటున్నావు? హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందామని చెప్పి అన్నావు కదా, అది ఎలా కట్టుకుందాం? దానికి నువ్వు డబ్బులు ఏమైనా దాస్తున్నావా? ఆ దాచిన డబ్బులు నాకు నేను దాస్తాను, జాగ్రత్తగా దాన్ని పొదిగింప చేస్తాను. హల్లెలూయా. నీ యొక్క ఆశలేంటి? నీ యొక్క కోరికలేంటి? అవి మంచి ప్రశ్నలు. ఆమేన్. దట్ బిల్డ్స్ హిమ్, తనని బలపరుస్తుంది. సో ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి భర్త అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా లేకపోయినా, నీవు అడిగేటువంటి మంచి ప్రశ్నల ద్వారా ఆయన శ్రేష్టమైనటువంటి భర్తగా మారగలడు. బిగ్గరగా హల్లెలూయా. ఉదాహరణకి ఆయనకి మీరు కొరింథీయుల గ్రంథం తీయండి అని చెప్పి మీరు అడిగారు అనుకోండి, మంచి ప్రశ్న. ఓకే, కొరింథీయుల గ్రంథం తీయండి అని అడుగుతారు. ఆయన ఆది కాండంలో వెతికేస్తూ ఉంటాడు, కొరింథీలు ఎక్కడ ఉంటుందిరా నాయన కొరింథీలు అని. కొరింథీలు అంతా తిప్పేశాడు, కొరింథీలు కనబడలేదు. ఆది కాండం అంతా అయిపోయింది. బాబోయ్, ఆది కాండం అంతా అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది అంటే వెంటనే నిర్గమాకాండం వస్తుంది. నిర్గమాకాండం అప్పుడు మీరు ఏం చెప్పాలి సార్? ఒరే ఎప్పుడురా అలా కాదు, మంచి ప్రశ్న లేదు. దా బేబీ కమాన్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పాలి. హల్లెలూయా. దొరికితే చూడు, నిర్గమాకాండం తర్వాత ఏమొస్తుంది? తీయండి. దాని తర్వాత ఏమొస్తుంది? అలాగ నెమ్మదిగా పుస్తకాలన్నీ నేర్పించాలి. హల్లెలూయా.
ఏం అడగాలి? మంచి, చెప్పండి ఇంకా, మంచి ప్రశ్నలు అడగాలి. నీ జీతం వస్తుంది కదా, ఆ జీతంతో ఏం చేస్తున్నావు, దా మాట్లాడుకుందాము అని అడగాలి. హల్లెలూయా. మనం ఈ నిర్వహణ గురించి మనం మెసేజ్లు విన్నాం కదా చర్చిలో, దాన్ని మన ఇంట్లో మనము అప్లై చేస్తున్నామో లేదో ఒకసారి పరిశీలించుకుందామా, కూర్చుందాం, రండి మాట్లాడుకుందాం అని చెప్పాలి. మంచి ప్రశ్నలు అడగాలి. ఆఫీసులో ఏం చేసావు, ఎవరామే, ఎందుకండి, ఇక్కడ పట్టుకో అక్కడ సెట్ అవుద్ది. ఇంకా 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 అర్థమవుతుందా? అక్కడ పట్టుకుంటే ఇక్కడ సెట్ కాదు, ఇక్కడ పట్టుకుంటే. నా ప్రియ సంగమా, చూడండి, సామెతల గ్రంథం 14:1 ఏమైనా ఉంటుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇప్పుడు ఆ మాంసం చక్కగా కాలాలి, రుచికరంగా ఉండాలి, మనం తినేటట్టు ఉండాలంటే నెమ్మదిగా కాల్చాలి. ఒకేసారి మన ఫైర్ పెట్టేస్తే బూడిదైపోద్ది, తినలేవు, పెట్టలేవు, మింగలేవు, కక్కలేవు. చాలామంది అదే చేస్తూ ఉంటారు. నా ప్రియ సంగమా, సో ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకు. నువ్వు నీ యొక్క భర్తకు సహాయం చేయాలి, చంపేయొద్దు. కొంతమంది భర్తలో ఉండి చచ్చిపోతున్నా, వద్దు, చంపొద్దు, సహాయం చేయండి. మీకు విషయం తెలుసా, స్త్రీకి పరిశుద్ధాత్మ దేవునికి ఒకే పేరు పెట్టబడింది బైబిల్లో. హిబ్రూ భాషలోని, గ్రీకు భాషలో. ఏంటా పేరంటే పారాక్లెటోస్. దాని అర్థం ఏంటో తెలుసా? సహాయకర్త. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆరాధన నడిపించాడు, ఆరాధనను నడిచేలాగా సహాయం చేస్తాడు. అయ్యగారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏం చెయ్యాలో చెప్తాడు. నువ్వు ఎలాగ నడువు అని చెప్పి ఆయన తీసుకెళ్ళలేడు. పారాక్లెటోస్. పరిశుద్ధాత్మ దేవుడు, స్త్రీ ఒకే పేరు పెట్టడం అంటే సేమ్ క్వాలిటీస్, అదే గుణాలు, అదే లక్షణాలు ఉన్నాయి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకి చెప్తాడు, మనకి జ్ఞానము పెంచుతాడు, సరైన ప్రశ్నలు అడుగుతాడు మనల్ని. ఇది మంచిదా, నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావా, ఎందుకు చేయాలనుకుంటున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఫలముతో వస్తాడో, స్త్రీ కూడా ఫలముతో వస్తుంది, పని చేయగలిగే శక్తితో వస్తుంది. షీఈస్ వెరీ పవర్ఫుల్. ఒక స్త్రీకి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. నీ యొక్క కుటుంబము ఒక వ్యాపారము. జాగ్రత్త గమనించండి ఆ మాట. నీ కుటుంబము ఒక వ్యాపారము. ఆ యొక్క కుటుంబములో నువ్వు సరిగ్గా నిర్వహించుకోగలిగితే నీ యొక్క వ్యాపారాన్ని కూడా నువ్వు సరిగ్గా నిర్వహించుకోగలవు. నీ వ్యాపారం మొదలయ్యేది నీ కుటుంబంతోనే. నీ వ్యాపారం మొదలయ్యేది, ఇట్ స్టార్ట్స్ ఇన్ యువర్ హౌస్. నీకుండేటువంటి ఆ యొక్క ధనాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, నీకుండేటువంటి సమయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, నీ యొక్క ప్రవర్తన ఒకరితో ఎలా ఉంది, కస్టమర్ సర్వీస్. ఒకరి యొక్క ఆశలు నువ్వు తీరుస్తున్నావా, కస్టమర్ సాటిస్ఫాక్షన్. నా ప్రియ సంగమా, ఇక్కడతోనే మొదలవుతుంది. నువ్వు ఒక స్త్రీకి ఏదైతే ఇస్తావో దానిని ఆమె పొదిగింప చేసి ఎదిగింప చేసి మరలా తిరిగిస్తుంది. నువ్వు ఒక స్త్రీకి వీర్యకణాలు ఇస్తే ఆమె నీకు ఒక బిడ్డనిస్తుంది. నువ్వు ఒక స్త్రీకి ఆ యొక్క కూరగాయలు ఇస్తే ఆమె చక్కటి ఆహారం ఇస్తుంది. నువ్వు ఒక స్త్రీకి ఆ యొక్క ఇల్లునిస్తే ఆమె గృహాన్ని ఇస్తుంది. నా ప్రియ సంగమా, వాట్ ఎ బ్యూటీ దిస్ ఇస్. దిస్ ఇస్ ద హెల్ప్ దట్ అ మేల్ నీడ్స్. సో ఈ యొక్క స్త్రీ ఎలాగా రూపింపబడిందంటే పొదిగింప చేయబడేటువంటి సహాయముగా స్త్రీ ఉన్నది. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా చెత్తని రిసీవ్ చేసుకోకూడదు. ఇదేంటి రిసీవ్ చేసుకోకూడదండి? ఏమంటే చెత్త ఎలా ఉంటుంది చెప్తాను, కంగారు పడద్దు.
మీకు విడాకులు అవ్వలేదు, చక్కగా ఉంది మీ వైవాహిక జీవితం, కానీ రోజు ఫోన్లో అసగేస్తాం ఒక ఆవిడతో. ఆవిడకి మోగుండి వదిలేసి వెళ్ళిపోయింది ఈమెను తట్టుకోలేక. ఏ అమ్మాయి ఎలా ఉన్నా బాగున్నాను, మీ భర్త ఎలా ఉన్నాడు అని అడుగుతుంది ఆవిడ. ఎందుకు? ఆమె లైఫ్ ఆల్రెడీ డన్. ఇప్పుడు నీ లైఫ్ని ఎలాగా చిచ్చులు పెట్టేద్దాము. నువ్వు ఏదైతే పొందుకుంటావో, స్త్రీ ఏదైతే పొందుకుంటుందో దాన్నే యాంప్లిఫై చేస్తుంది, దాన్నే మ్యాగ్నిఫై చేస్తుంది, దాన్నే మల్టిప్లై చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూసి జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే నీ యొక్క భర్తే నీకు బోధకుడిగా ఉండాలి. కానీ భర్తలు కూడా నువ్వు బోధించేటువంటి పరిస్థితుల్లో లేకపోతే స్త్రీ ఇంకొకరి దగ్గర నుండి ఆ యొక్క బోధనను తీసుకుంటుంది. ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ నౌ డేస్. చాలామంది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆదాముకు అవ్వ సాటి అయిన సహాయముగా చేయబడింది, సాటి అయిన సహాయముగా. అందుకే ఒక పురుషుడు ఎప్పుడైతే స్త్రీతో తన యొక్క దర్శనం పంచుకుంటాడో, స్త్రీలు ఆ యొక్క దర్శనాన్ని ప్రోత్సహించాలి. ఒకసారి మా కాలేజ్ డేస్లో అప్పుడు మీ పాస్టర్ గారితో నేను చెప్తా ఉన్నాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆమె ఒక డైలాగ్ వేసింది. ఏంటో తెలుసా? చెప్పేవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు, చేసి చూపిపోయే అంది. అది నాకు ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చింది. అవును కదా, అందరూ. కానీ విషయం ఏంటో అప్పటికి చేస్తున్నాను. సో ఇట్ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ మీ టు డూ మోర్. It actually encouraged me to do a lot more than what I am doing. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ అనేక మంది పురుషులు ఆ యొక్క ప్రోత్సాహం లేక గృహానికి వెళ్ళటానికి భయపడుతున్నారు. అందుకే గృహానికి వెళ్ళటానికి భయపడుతూ దారి మధ్యలో ఎక్కడో దగ్గర ఆగి వారి యొక్క ఫ్రెండ్స్ సర్కిల్తో, సహోదరులతో, ఏం బాబు ఎలా ఉన్నావు వాళ్ళని అడిగి వాళ్ళ బాధలు వీళ్ళతో పంచుకొని ఇంటికి వెళ్ళడానికి భయపడుతూ పునుగుల దగ్గర, బారుల దగ్గర కొత్త బ్రదర్స్తో క్రియేట్ చేసుకుంటూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ యొక్క గృహాన్ని ఎంత సౌకర్యంగా ఉంచాలంటే బయట ఉండేటువంటి ఆ యొక్క ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఆ యొక్క ప్రెషర్స్ అన్నిటి నుండి ఒక సేఫ్ హ్యావెన్గా షట్ డౌన్ చేసేయాలి. ఇట్ ఆల్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఉమెన్. ఒక స్త్రీ ఆమె పొందుకుంటుంది. కానీ ఈమెలో వచ్చేటువంటి ఇంకొక మంచి గుణం అనొచ్చు, చెడ్డ గుణం అనొచ్చు. ఏంటంటే ఇంకొక గుణం ఏంటంటే, ఆమె ఏదైతే చూస్తుందో అది కావాలనుకుంటుంది. ఆమె ఏం చూసినా అది నాకు కావాలంటది. అందుకే నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నా భార్యని చక్కగా చేతిలో చేసుకొని నడుస్తూ ఉంటాను. ఆమె దృష్టి ఎక్కడికి మళ్ళకుండా నా మీదే కాన్సన్ట్రేట్ అయ్యి చేస్తా. ఎందుకంటే ఆ మాల్ అంతా కొనివ్వలేం కదా. చూడండి, సామెతల గ్రంథం 37:11-12 చదవండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని ప్రాప్తికి వెలితి కలుగదు. హల్లెలూయా. ఎప్పుడు కొంటామేంటి? ఇల్లు అడగదు, మన ఇల్లు కొనుక్కుందాం, దానికి ప్లాన్ వేద్దాం అంటది. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆమె తాను భద్రతకు బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. వాట్ ఎ వుమెన్. సో ఒక మంచి స్త్రీ తన భర్త భరించలేనటువంటి విషయాలను పై అసలు ఒత్తిడి చేయదు. షీ డజంట్ ప్రెషరైజ్ ఫర్ ద రాంగ్ థింగ్స్. ఆమె యొక్క కోరికల్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలో ఆమెకు తెలుస్తుంది. ఆమెన్. ఏమంటే కోరికలు ఊరికే పుడతా ఉంటాయి, కానీ విషయం ఏంటంటే ఆ యొక్క కోరికలు మనం కంట్రోల్ చేసుకోవాలి. సో కొంతమంది ఓవర్ టైం చేసేస్తూ ఉంటారు పురుషులు. ఎందుకు? మా భార్య డిమాండ్స్ని తట్టుకోలేవాలంటే డబల్ డ్యూటీలు చేయాలండి, నైట్ అండ్ డే. కష్టం. ప్రశాంతత కావాలి. ముందు ఏం కావాలండి? ఒకవేళ నీ భర్త కానీ నీకు మంచి ప్లాస్టిక్ రింగ్ కొనిస్తే, ఏ రింగు? ఇనపద కూడా కాదు, ప్లాస్టిక్ రింగు, చక్కదాని ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్పాలి. హల్లెలూయా. అలాగ అంత స్థాయిలో గౌరవించాలి.
దట్స్ హౌ యు ఆనర్. ఎందుకో తెలుసా, ఒక పురుషుడు కొనిచ్చేది కానీ నువ్వు దాన్ని ఆనర్ చేయకపోతే అది తన యొక్క ఆ మ్యాన్హుడ్కే అవమానం. తను హీ ఫీల్స్ వెరీ అషేమ్డ్. గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అమ్మ ప్లాస్టిక్ రింగ్కే ఎంత గౌరవిస్తుందంటే ఇంకా బంగారం రింగ్ కొనిస్తే ఏమైపోతుందిరా బాబు అని చెప్పి ఆలోచించాలి. ఎంకరేజ్. హల్లెలూయా. అంతేగాని కొనిచ్చావులే, వద్దు. ఒక స్త్రీ ఒక ప్రవక్తగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ప్రవక్త అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు స్త్రీకి ఏదైతే ఇస్తావో దాన్ని చక్కగా పొదిగింపజేసి ఎదిగింపజేసి మరలా తిరిగిస్తుంది. ఈ యొక్క ప్రవక్త అనేటువంటి మాట ఎక్కడ చూస్తామంటే యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు అనే మాట చూసి దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వస్తాడు. ఎవరి మీదకి వస్తాడండి? కొంతమంది అనుకుంటారు స్త్రీల మీదకి వస్తాడు. ఎందుకు స్త్రీలు గట్టి గట్టి గరుస్తారు? ఆరాధన కాదండి, అందరి మీదకి వస్తాడు. పురుషుల మీదకి వస్తాడు, స్త్రీల మీదకి వస్తాడు, అందరిలోనే ఉంటాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ యొక్క స్త్రీ ఆమె ఒక న్యాచురల్ ప్రాఫిట్. ఆమె న్యాచురల్గానే ఆమె ఒక ప్రవక్త. దాని అర్థం ఏంటంటే, పురుషులు మీరు ఏమైనా మళ్ళా వినాలనుకుంటే మీ భార్యతో చెప్పండి. మళ్ళీ వినాలని అనుకోకపోతే చచ్చినా చెప్పొద్దు. బ్రదర్ బాబీ ఇక్కడ కంప్లీట్ చేయకముందు ఆయన నవ్వేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వినాలనుకుంటేనే ఆ మాట మరలా 10 సంవత్సరాలు ఒకసారి. అలాగే నా భార్యకి నా మధ్యన నాకు ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే నువ్వు ఆ రోజులో, ఏ రోజు 2012 ఓ గాడ్, ప్రవక్త న్యాచురల్. నువ్వు వినాలనుకుంటేనే మరలా అది చేయి, లేదా దాని దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. హల్లెలూయా. సో ఈ స్త్రీ ఎందుకు అది ఊరికే మరలా చెప్తా ఉంటుంది అంటే, పురుషులు వారి యొక్క దర్శనాలు తనతో పంచుకోవాలి, వారి యొక్క కోరికలు తనతో పంచుకోవాలి, వారి యొక్క జీవితాన్ని వారు ఏం చేద్దాం అనుకుంటున్నారో పంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆమె దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటుంది. నువ్వు అలా చేస్తానన్నావు కదా, నువ్వు ఇది చేస్తానన్నావు కదా, నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే సాటి అయిన సహాయము అని చెప్పబడింది. ఆమెన్, ఆమెన్. సో కానీ స్త్రీలు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు విననటువంటి ప్రవచనాలు మాత్రం చెప్పొద్దు, అంటే విననటువంటి మాటలు మాత్రం చెప్పొద్దు. ఆయన ఇలా ఎదిగిపోతున్నాడు, వద్దు వద్దు. ఆమెన్. అందరూ చెప్పండి, స్త్రీలందరూ నేను సాటి అయిన సహాయాన్ని మాత్రమే అని చెప్పండి. ఓవర్టేక్ చేసేద్దు. పౌలు ఏం రాశాడు చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, ప్రార్థన చేయుటకు మీకు సవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలవలేకపోయినప్పుడు ఆగండి. ముందు అదే ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. అంటే పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరిద్దరి మధ్యన కన్సెంట్ కాదు, ఇద్దరికి అగ్రిమెంట్ ఉండాలి. ఆమెన్, ఆమెన్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, వివాహము అన్ని విషయాలలో, చెప్పాలి బిగ్గరగా, అందరూ తెలిసింది, ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యామండి. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, కానీ అది ఘనంగా మార్చివేయబడాలంటే, అది ఘనంగా ఉండాలంటే నీకు ప్రేమ ఒకటే సరిపోదు, ప్రేమతో పాటు అనేక విషయాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క జాగ్రత్త గమనించండి. దేశము ఎలాగ ఏర్పడుతుందంటే మంచి సమాజం నుండి,
మంచి సమాజము ఎలా ఏర్పడుతుందంటే మంచి కుటుంబము నుండి. మంచి కుటుంబము ఎలాగ ఏర్పడుతుందంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే. ఇద్దరు వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చారంటే ఒక్క వ్యక్తి నుండి. ఒక్క వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుడి దగ్గర నుండి. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ వన్. ఒకదాంతోనే ప్రారంభమవుతుంది. దాని అర్థం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి ఒక్క వ్యక్తి వచ్చాడు, ఒక్క వ్యక్తి నుండి ఇద్దరు అయ్యారు, ఇద్దరు నుండి కుటుంబం వచ్చింది, కుటుంబం నుండి సమాజం వచ్చింది, సమాజం నుండి దేశం వచ్చింది. దాని అర్థం ఏంటంటే దేశం చెడిపోతుందంటే ఎక్కడ బాగు చేయాలి? ఎక్కడ? కుటుంబమా? కాదు, వ్యక్తి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తప్పడు. దేవుడిలో ఎన్నడూ ఒక చెడ్డ కార్యం కూడా ఉండదు. దేవుడిలో తప్పు ఉండదు. దాని అర్థం తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చు? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ అ మేల్. ఒక పురుషుడు కానీ సరిగ్గా ఉండగలిగితే స్త్రీ ఆటోమేటిక్గా సరిగ్గా ఉంటుంది. స్త్రీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో కుటుంబము సరిగ్గా ఉంటుంది. కుటుంబము సరిగ్గా ఉంటే సమాజం సరిగ్గా ఉంటుంది. సమాజం సరిగ్గా ఉంటే దేశమే సరిగ్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువ కట్టాల్సింది జైల్స్ని కాదు కట్టాల్సింది, మనం కట్టాల్సింది వ్యక్తుల్ని. చర్చ్ అనగా ఏంటో తెలుసా? చర్చ్ ఈజ్ అ బిహేవియరల్ కరెక్షన్ సెంటర్. మన యొక్క ప్రవర్తనను మనం సరిచేసుకునేటువంటి స్థలం ఇది. మన యొక్క ఆలోచనల్ని సరిచేసుకునేటువంటి స్థలం ఇది. ఇక్కడ సరి చేయగలిగితే మన కుటుంబంలో మనం సరిగ్గా ఉంటాము. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు కొన్ని కఠినమైనటువంటి వర్తమానాలు కూడా ఇవ్వాల్సిందే. మనం నేర్చుకోవాలి కదా. మనకు ఒక్కొక్కసారి నొచ్చుకుపోతున్నా సరే మనం దాన్ని తీసుకోవాలి, మనం సరి చేసుకోవాలి కదా. కానీ ఈ రోజుల్లో కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే, అమ్మో పాస్టర్ గారు నా గురించి అరే నీ గురించి మాట్లాడుతున్నా, ఆయన తెలియని కూడా తెలియదు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, కానీ నువ్వు సెట్ అయిపోయావు దానికి అంతే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. హల్లెలూయా. నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నీ ప్రవర్తనను మార్చుకోవడానికి, నిన్ను హేళన చేయడానికి కాదు, నిన్ను సిగ్గుపరచడానికి కాదు, నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను లేవనెత్తడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో చూసి మనము ఈ యొక్క వర్తమానాన్ని ముగిద్దాము. నేను వచ్చి చదవండి. దేశమును శపించుకుంటున్నట్లు, నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. పిల్లల హృదయములు తండ్రుల తట్టున త్రిప్పును. దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. తండ్రుల యొక్క హృదయాలు పిల్లల వైపు తిప్పుతున్నాడంట, పిల్లల యొక్క హృదయాలు తండ్రి వైపు తిప్పుతున్నాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఇచ్చి పుచ్చుకునేటువంటిది అంటే దాని అర్థము భర్త యొక్క హృదయము భార్య వైపు, భార్య యొక్క హృదయము భర్త వైపు తిరగాలి. దాని అర్థం ఇంకొక అర్థం ఏంటంటే పిల్లలు బాగుండాలంటే భార్య భర్తలు మొట్టమొదటిగా బాగుండాలి. భార్య భర్తలు మొట్టమొదటిగా ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది వివాహం చేసుకొని అంటున్నారు. ఎందుకో తెలుసా? వారి యొక్క తల్లిదండ్రులు సరైనటువంటి ఉదాహరణగా ఉండలేకపోయారు. దే వర్ నాట్ ఏబుల్ టు బీ యాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్స్. అరే ఎందుకురా వివాహం అంటే ఇంతే, పెళ్ళి అంటే ఇంతే. దట్స్ హౌ ఇట్ ఇస్ టర్నింగ్. మరి అటువంటి వైవాహిక జీవితం కలిగి నువ్వు ఉండకూడదంటే, అటువంటి వైవాహిక జీవితం నువ్వు కలిగి ఉండకూడదంటే నువ్వెందుకు ఎలా చేసావు, ఎందుకు అలా చేసావు అని చెప్పి అనడం కాదు, ఒకరు నిందించుకోవడం కాదు. అటువంటి ప్రవర్తన, అటువంటి మంచి కుటుంబం కలిగి ఉండాలంటే నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ. నిన్ను నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు కరెక్ట్ చేసుకో చాలు. అవతల వాళ్ళు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతారు. దాని అర్థం ఏంటంటే పిల్లలు కరెక్ట్గా ఉండాలంటే ఎలాగైతే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలో, భార్య కరెక్ట్గా ఉండాలంటే భర్త కరెక్ట్గా ఉండాలి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే చాలామంది ఏమనుకుంటారంటే ప్రేమ ఉంటే మంచి వివాహం ఉంటుందని.
చాలాసార్లు విడాకులు తీసుకున్నటువంటి స్త్రీలతో నేను మాట్లాడాను. ఏమైంది అసలు, సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి అని నేను అడిగితే నన్ను పట్టించుకోడండి, నన్ను సరిగ్గా చూసుకోడండి, అసలు నేను ఎక్కడున్నాను ఏంటో పట్టించుకోడండి, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. మరి నేను ప్రేమించట్లేదా అమ్మా అని అడిగితే, లేదండి నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. అలాగే విడాకులు తీసుకున్నటువంటి పురుషుల్ని కూడా చాలా మందిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే అదే ఆన్సర్. ఇంట్లో మేము సరిగ్గా ఉండలేమండి, కలిసి ఉండలేమండి. ఎందుకు? ఆమె ఏదోటి మాట్లాడుతూ ఉంటుంది. మరి నేను ప్రేమించట్లేదా అంటే ప్రేమిస్తుంది అంటే ప్రేమిస్తుంది. దాని అర్థం ఏంటంటే ప్రేమ ఒకటి ఉంటే బలమైనటువంటి కుటుంబాన్ని మనం కట్టలేం, బలమైనటువంటి వైవాహిక జీవితాన్ని మనం నడపలేం. ప్రేమ మొట్టమొదటి పునాదిగా ఉంటుంది. ప్రేమ లేకపోతే ఏముండదు. మళ్ళీ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ లవ్. ప్రేమ పునాదిగా ఉంటుంది, కానీ పునాది ఒకటి ఉంటే సరిపోదు కదా. గౌరవం ఉండాలి ఒకరి పట్ల ఒకరు మర్యాదగా ప్రవర్తించాలి, ఒకరిని ఒకరు గణపరుచుకోవాలి, ఒకరికొకరు ఎదురు చూచుకోవాలి, ఒకరి అవసరతలు ఏంటో ఒకరు తెలుసుకోగలగాలి. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దట్ ఈస్ ఆల్ వాట్ రిక్వైర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గుడ్ మ్యారేజ్. నువ్వు చక్కటి వైవాహిక జీవితం కలిగి ఉండాలంటే, చక్కటి వివాహం కలిగి ఉండాలంటే, నువ్వు దాంట్లో వాడేటువంటి పదార్థాలు చాలా ప్రాముఖ్యము. ఎలాగైతే చెడిపోయినటువంటి మాంసముతో నువ్వు మంచి కర్రీ ఎలాగైతే చేయగలరా? చేయలేరు. అలాగే నీ యొక్క వైవాహిక జీవితంలో నువ్వు ఏం పదార్థాలు వాడతావో దాన్ని బట్టే నీ యొక్క వైవాహిక జీవితం ఉంటుంది. నువ్వు ఏం పదార్థాలు వాడతావో దాన్ని బట్టే నీ యొక్క వైవాహిక జీవితం ఉంటుంది. వాట్ ఆర్ యూ యూజింగ్? మొట్టమొదటి పదార్థము నువ్వే ఆ యొక్క వైవాహిక జీవితంలో. ఇట్ ఈస్ యూ. నీవు ఎలా ఉన్నావు? నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? నీ యొక్క ఆలోచన ఎలా ఉంది? నీవు చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నావా, లేకపోతే దేవుడు ఉద్దేశించినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావా, లేకపోతే దేవుడు ఉద్దేశించినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావా? హౌ ఈజ్ యువర్ బిహేవియర్ టుడే? గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క మొట్టమొదటి నీవు బాగుండాలంటే నువ్వు నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను చూడాలి. ఎందుకంటే నీ యొక్క పునాది ఆయనై ఉన్నాడు కనుక. హల్లెలూయా. భార్యకు పునాది ఎలాగైతే భర్త అయి ఉన్నాడో, భర్తకు పునాది దేవుడై ఉన్నాడు. అందుకే నీ యొక్క భర్తను నువ్వు ఎక్కడ వెతకాలంటే ఏదేనులో వెతకాలి. యు షుడ్ సర్చ్ హిమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా ప్రియ సహోదరి సహోదరుడు, హౌ ఇస్ యువర్ లైఫ్ టుడే? హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ టుడే? గుర్తుపెట్టుకోండి, చెడిపోయినటువంటి గుడ్డుతో నువ్వు ఎప్పుడు మంచి ఆమ్లెట్ చేయలేవు. పాడైపోయినటువంటి గుడ్డుతో మంచి ఆమ్లెట్ చేయలేవు, ఎన్ని మసాలాలు వేసినా. చాలామంది అంతే, వారుగా బాగోరు, కానీ తన భార్యకి అదని ఇదని ఏవోడి చేసి ఎలాగోలా కట్టేద్దాం అనుకుంటారు. అవదు. అతకదు. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ యూ. ఈరోజు నీ యొక్క జీవితము ఎలా ఉంది? ఒకవేళ నీ యొక్క వివాహాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీ యొక్క పార్ట్నర్ని ఇంప్రూవ్ అవ్వమని అడగొద్దు. నీ యొక్క వివాహమును నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆమేన్. You should improve yourself. Don't ask to improve the other person. వేరే వాళ్ళు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కాదు, తప్పేంటి, నేను చేస్తున్న తప్పేంటి అనేది నువ్వు గ్రహించు. ఆటోమేటిక్గా వాళ్ళు సరైపోతారు. నువ్వు చేస్తున్నటువంటి నువ్వు ఎక్కడ అడుగు తప్పేస్తున్నావు, నువ్వు ఎక్కడ నిర్ణయం తప్పు తీసుకుంటున్నావో, స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. ది అదర్ పర్సన్ విల్ ఆటోమేటిక్లీ రెక్టిఫై ద ప్రాబ్లం. చాలాసార్లు
మనం నిందనే వేస్తాం. చాలాసార్లు మనము వేరే వాళ్ళదే తప్పు అనుకుంటాం. కాదండి, ఒకసారి నిన్ను నీవు పరిశీలించు. కళ్ళు మూసుకుందాం, అందరు కలిసి పరిశీలించుకుందాం మనము. అనేక మంది వారి యొక్క వైవాహిక జీవితంలో వారు విరిగి నలిగి చెదిరిపోయినటువంటి బ్రతుకుల్లో ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. అసలు అంతమవుతుందా, అంతమవ్వదా, ఈ బాధలకి తప్పవా అని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోనండి, వివాహము అన్నిటిలో ఘనమైనది. అంటే దాని అర్థము ఆ సాటి అయిన సహాయాన్ని నువ్వు కానీ గౌరవించగలిగితే, ప్రేమించగలిగితే, చూసుకోగలిగితే, the rest of the things will start falling in line. అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపచేసేగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపచేసేగా, కన్నీరు తుడచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి. దేవుడు ఎలాగైతే తన యొక్క ప్రేమను నీ పైన చూపించాడు, దేవుడు ఎలాగైతే నీవు ఎంత పాపములో ఉన్నా నిన్ను ఆయన ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, నువ్వు ఎన్ని అపరాధములు చేసినా ఆయన మారకుండా ఆయనను అలాగే పరిశుద్ధంగా ఉంచుకుంటూ నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నాడు, నీ యొక్క ప్రవర్తనను కూడా నీవు అలా మార్చుకోగలవా? ఇతరుల బట్టి నీవు ఉండొద్దు, ఇతరుల యొక్క ప్రవర్తన బట్టి నీవు ప్రవర్తించొద్దు, కానీ నువ్వు యథార్థంగా ఉండు, యథార్థంగా ప్రేమించు. స్కేల్ డౌన్ చేయి. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది నా ప్రియ సహోదరి, సహోదరుడా? How is your heart today? అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించేగా, అనగారిన మా ఆశలే చిగురింపచేసేగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపచేసేగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించేగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపచేసేగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపచేసేగా, కన్నీరు తుడచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా చినావుగా, కంటి పాపను మూసినట్లు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడచినావయ్యా, పోషించినావయ్యా, బలపరచినావయ్యా, భయము వలదని ధైర్యం నిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా, ఓట మంచులో విజయము నిచ్చినావయ్యా. దేవా, మా తలంపులు కావునైనా దేవా, నీ తలంపులు మాలో జీవింపచేయమయ్యా. దేవా, మా ఊహలు కాదు ప్రభువా, నీ ప్రణాళిక మాలో చిగురింపచేయమయ్యా. దేవా, ఎంతో మంది ప్రభువా ఇంకా
ఇక వివాహం అంటే ఇంతే, వైవాహిక జీవితం అంటే ఇంతే అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు నాయన. దేవా, నిజమైనటువంటి వివాహము, నిజమైనటువంటి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ప్రభువా ఈ యొక్క మాటల ద్వారానైనా రుచి చూపించాము. దేవా, వారి యొక్క బంధముని ఇంకా బలపరచు. ఎదిగేటువంటి, పొదిగింప చేసేటువంటి గుణాలను ప్రభువా నీవు పెట్టి ఉన్నావు. వాటిని మాకు నేర్పుమయ్యా. వాటిని మేము గ్రహించలాగిన సహాయం చేయి. హీనులం, బలహీనులం, నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండ పైన నిలబెట్టినావుగా. హీనులం, బలహీనులం, నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండ పైన నిలువబెట్టినావుగా. అడుగునా నీ నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వము కనపరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడచినావయ్యా. దేవా, ఇప్పుడు వరకు నైనా మేము భరించినటువంటి ఈ యొక్క లోకం ప్రకారం నడుచుకొని నాయన, లోకం ప్రకారం మా యొక్క వైవాహిక జీవితాన్ని ప్రభువా నిలబెట్టుకొని అది వర్కౌట్ అవుతుందేమో, లేకపోతే ఇలాగే ఉండాలి అని అనుకునేటువంటి ఆ యొక్క వైవాహిక జీవితాన్ని నాయన నీ మాటల ద్వారా ప్రభువా మమ్మల్ని మేము మార్చుకొని, నీ మాటల ద్వారా ప్రభువా మా యొక్క వైవాహిక జీవితాన్ని నేను మేము సరి చేసుకోవడానికి సహాయం చేయి. దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. ఒకరి పట్ల ఒకరినైనా ప్రేమను చూపుకునేలాగన, ద్వేషాన్ని హరించి నీ యొక్క ప్రేమను మాత్రమేనైనా రెట్టింపు చేసేలాగిన సహాయం చేయి. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకున్న సంఘం అంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గుర్తుపెట్టుకునండి, ఈ యొక్క బుధవారం సాయంత్రము మనం మరలా కలుసుకోబోతున్నాం. బుధవారం సాయంత్రం 7 గంటలకి భస్మ బుధవారము క్రీస్తు యొక్క ప్రేమను మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ వీక్ అహెడ్.